అందరికీ నమస్కారం అండి. ఇందాక ఆంధ్ర పాడ్కాస్ట్ దాని నుంచి ఒక పాడ్కాస్ట్ చూడటం జరిగింది. ఆంధ్ర పాడ్కాస్ట్ ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. బేసిక్ గా ఆయన వైఫ్ ని ఏదో నేను క్రిటిసైజ్ చేశానని చెప్పి, ఆయన ఎలిగేషన్ రాంగ్ ఫేక్ ఎలిగేషన్స్ చేశానని చెప్పి తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. అందులో ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు వాడానని చెప్పి అందుకే దీనికి దానికి ఆయనకున్న సంబంధం ఏంటి అని నన్ను ప్రశ్నిస్తున్నారు. రేణుకా జెట్టి అంట పక్కన నా ప్రొఫైల్ పిక్చర్లు పెట్టుకుని, నా ప్రొఫైల్ పెట్టుకుని, ఐడీలు పెట్టుకుని నన్ను టార్గెట్ చేశారు. అది క్లియర్ గా తెలుస్తుంది నన్ను టార్గెట్ చేశారని. నేను అతను ఒకటే ప్రశ్నిస్తున్నానండి. ఓకే, ఐఎమ్ లేడీ, బట్ నేను ఉమెన్ కన్నా ముందు నేను ఒక అమ్మని. పసిపిల్లలు ఏంటి అనేది, వాళ్ళ ప్రాణాలు ఎంత అనేది తల్లికే తెలుస్తుంది. సో నేను క్వశ్చన్ చేసే నాకు రైట్ ఉంది. ఒక ఎలిగేషన్ మేము చేశాము. అండ్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి మీకు, ఆంధ్ర పాడ్కాస్ట్ గారు. నేను ఎవరిని అబ్యూస్ చేసింది లేదు, నాకు బూతులు రావు. నేనేమి ఒక గ్యాంగ్ అని రెడీ చేసుకుని నేనేం గ్యాంగ్ అని మెయింటైన్ చేయట్లేదు. మీరు ఇది గమనించాలి. మీరు చేస్తున్న అరాచకం ఏదైతే ఉందో పసిపిల్లలకి నాలాంటి తల్లులు స్పందించి ఉండొచ్చు, ఇంకోళ్ళు స్పందించి ఉండొచ్చు. వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు, అది ఇది అని మాట్లాడారు. ఓకే అండి, మీకు ఇవాళ ఎందుకో మరి పేమెంట్ బాగా అందుతుందో మరి ఏంటో నాకు తెలియదు. అలా అని చెప్పి పసిపిల్లలకి ప్రాణాలతో మీరు మీ వైఫ్ చెలగాటం ఆడుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఇక్కడ లేదండి. ఓకే, ఎలిగేషన్ మేము చేసాం. అది రైటా రాంగ్ అని మీకు పాడ్కాస్ట్ చేస్తుంటే బాగుండేది. నిజంగా అందులో ఏదైనా తప్పుంటే నేను కూడా క్షమాపణ చెప్పి ఉండేదాన్ని. కానీ మీరు ఎంతసేపటికి కూడా టీడీపీని ఎలా ట్రిగర్ చేయాలి, టీడీపీని ఎలా టార్గెట్ చేయాలి అని తప్ప అసలు మీరు అందులో మా ఆవిడ ఇది రన్ చేయట్లేదు, మేము చేసిన ఎలిగేషన్ అవునా కాదా మీరు చెప్పట్లేదు. మీ ఫ్యామిలీ ఎలా రన్ అయితే మాకెందుకండి, మీరు ఎలా చదువుకుంటే మాకెందుకండి, ఎలాంటి స్టేజ్ నుంచి మీరు వస్తే మాకెందుకండి, మీకు బెంచ్ కార్లు ఉంటే మాకెందుకండి, లేకపోతే మాకెందుకండి. మేము అడిగింది ఏంటి, పసిపిల్లలకి ఎలాంటి గవర్నమెంట్ అథారిటీ లేకుండా మీ మిసెస్ ఒక న్యూట్రిషన్ రన్ చేస్తున్నారు అని చెప్పి తను విచ్చలవిడిగా వాట్సాప్ గ్రూపుల్లో డైరెక్ట్ గా ఏదో ఒక డాక్టర్ అడ్వైస్ ఇచ్చినట్టు ఇస్తున్నారు అనే దాని మీద మేము ఒక ఎలిగేషన్ చేసాం. లేదు అని చెప్పి మీరు పలానా ఎవిడెన్స్ చూపించి ఉండాల్సింది కదా. మా ఆవిడకి అసలు ఏమీ లేదు, ఒక వెబ్సైటే లేదు, దానిని మేము రన్ చేయట్లేదు అండ్ మేము ఇంత జెన్యూన్, లేదా మేము టోటల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా రన్ చేస్తున్నాము, లేదా మా ఆవిడ ఒక డాక్టర్, ఇంకోటో మీరు ఆ ఎలిగేషన్ ని రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటే అలా చెప్పాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను ఏమీ తిట్టలేదు, ఇప్పుడు ఇంత నేను ఎదుర్కొంటున్నాను అంటే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని తిట్టలేదేమోనండి. మమ్మల్ని వాడిన పదాలు ఏదైతే ఉందో ఒక ఆడదానిగా నేను చెప్పుకోలేను. నేను కూడా నీరు పెట్టినట్టే పక్కన పెడతాను. కొంచెం విశదీకరించండి. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు ఇక్కడ టీడీపీని టార్గెట్ చేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు ప్రశ్నించారు. ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎంత పేమెంట్స్ తీసుకుంటున్నారో మాకైతే తెలియదు. కానీ జరుగుతున్న నిజాల్ని బయట పెట్టకుండా నిజాల్ని అబద్దాలు చేయాలన్న మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఇక్కడ మీకు టార్గెట్ ఏంటంటే నేను కాదు, మా టీడీపీ, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక మీ పైన వచ్చిన ఎలిగేషన్ కూడా మా నెత్తిన రుద్ది దాని నుంచి మీరు తప్పించుకోవాలని మీరు చూస్తున్నారు చూడండి, దానికి నమస్కారాలు. ఇప్పుడు కూడా చూడండి సార్, నా ప్రొఫైల్ చూడండి, నా టైం లైన్ చూడండి, ఎన్ని పచ్చి బూతులు ఉంటాయో. మీరు సర్టిఫికెట్ ఇస్తే నడవదు ఇక్కడ. కానీ ఆ ఎలిగేషన్ వచ్చింది, అది రైట్ ఆర్ రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. అది ఆలోచించుకుని మాట్లాడే ప్రతి మాట మీ పాడ్కాస్ట్ లో మాట్లాడండి. పాడ్కాస్ట్ ఉంది కదా, నాకు వ్యూవర్స్ ఉన్నారు కదా అని మాట్లాడితే ఎవరైనా చూసి ఆమెను బూతులు తిడతారు కదా, ఆమె నోరు మూసుకుంటారు కదా అనుకుంటే నెవర్ ఎవర్. నేను అలా మూసుకునే రకాన్ని కాదు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా దానికోసం నేను పోరాడిన తీరు తత్వం ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలు ఎంత ఎదురొడ్డి నేను పోరాడానో నాకు తెలుసు. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నేను పోరాడాను. ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డానో నాకు తెలుసు. అదే వైసీపీ మోక ఎంత అరాచకంగా నన్ను హెరాస్ చేసిందో నాకు తెలుసు. సో ఏంటంటే మీరు నన్ను ట్రిగర్ చేయటం మానేసి దయ ఉంచి మీరు మీ ఆవిడ గారు రన్ చేస్తున్న దాన్ని అయితే ఆథరైజ్డ్ అన్నా చేసుకోండి. కేసులు అంటారా వస్తూ ఉంటాయి. ఇక ముందు తొందరపడమాకండి. మీరు లీగల్ గా వెళ్ళాలి నా మీద అనుకుంటే యూ క్యాన్. నేను లీగల్ గా ఫైట్ చేయడానికి ఐఎమ్ రెడీ, నో ఇష్యూ దాంట్లో.
ఎల్ఎల్బి చదివారా? ఒక ఉమెన్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడొచ్చా అంటే నేను ఒక ఎలిగేషన్ చేశాను, దాన్ని తప్పో రైటర్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అంతేగాని ఇలా పాడ్కాస్టులు పెట్టి మా నోర్లు ముయించాలనుకోవటం, టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని మా మీద బలవంతంగా రుద్దడం ఏదైతే ఉందో ఇక మానుకోండి. ఇది మాత్రం పద్ధతి కాదు. ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా కూడా అదే జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే రోజులైతే ఇంకా లేవు. నమస్కారం. పవన్ చేసి తెనాలి లెటర్ ఒకటి క్రియేట్ చేసి ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని మనందరం చూసాం. దీనంతటికీ కారణం ఏంటయ్యా అంటే తిరుమల లడ్డు. ఎక్కడొచ్చి ఆగిందయ్యా అంటే తిరుమల లడ్డుని డైవర్ట్ చేయడం కోసం ఒకళ్ళ మీద బురద చల్లి ఒకరిని పరువుతో ఆడుకుని చేసిన వికృత క్రీడ. వాళ్ళ మనోభావాలతోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకున్న విచిత్రమైన ఆట. ఓకే, నేను ఇవాళ దాని గురించి కన్నా కూడా దీనివల్ల లాభం ఎవరు పొందారు, దీనివల్ల నష్టం ఎవరు జరిగింది అనటం అనిపించుకోవటం, వీటి మీద మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను ఒక టీడీపీ యాక్టివిస్ట్ని. నా మీద ఒక ఎలిగేషన్ తీసుకొస్తే నా కుటుంబాన్ని నష్టపరిచారు. నా కుటుంబాన్ని నష్టపరిచినప్పుడు నష్టం ఎవరికి? నాకు, నా పార్టీకి. అకారణంగా నా ఫోటో తీసుకెళ్లి పెట్టి పైన బెదవ మ్యాటర్ ఏదో పెట్టేసి దాన్ని ప్రచారం చేసి, అంటే నేనేంటో నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను అది ప్రూవ్ చేసుకునే ఉద్దేశంగా నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టలేదు. పోతే ఏంటంటే అసలు అనటం అనిపించుకోవటం ఎవరు ప్రారంభిస్తున్నారు? వైసీపీ మూకంతా అని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి టాపిక్ డైవర్ట్ చేసి ఇలాంటి నిందలేసి వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాల్ని కడుక్కునే ప్రయత్నం చేస్తుంది. నిజం కాదా? చెప్పండి. ఏ తప్పు చేశారు, ఎంత తప్పులు చేశారు? 2019 నుంచి 2024 వరకు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు ఎన్ని? అంత ఉందా? అసలు దేనికైనా ఫుల్ స్టాప్ ఉందా? అరాచకానికి ఎక్కడైనా కామా అయినా ఉందా? ఎంత స్థాయిలో వీళ్ళు అరాచకాలు చేశారు, ఎంత హింసాత్మకమైన చర్యల్ని చేపట్టారు. దీనికోసం ఒక ఆర్గనైజ్డ్ వింగ్ని వీళ్ళు రన్ చేసుకుంటూ కుటుంబాల మీద, ఆడవారి మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తూ ఇవాళ నేనైంది, రేపు మీరవుతారు, రేపు ఇంకొకళ్ళు అవుతారు. కాదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం కోసం ఎవరి మీదైనా బురద చల్లటం అలవాటని ఇవాళ దాని గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం కానీ మనకెవరికి లేదు. బట్ ఇక్కడ నేను చర్చించాలనుకుంటుంది ఏంటి అంటే, ఒక పోస్ట్ వేస్తున్నారు దారుణాతి దారుణంగా. అది మీ మనస్సాక్షికి తెలుసు అది అబద్ధమా కాదా అని. అది అబద్ధమని తెలిసి మీరు ఒక తప్పుడు పోస్ట్ వేస్తున్నప్పుడు, మీరు అనేవాళ్ళు జైలుకి వెళ్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? మీ చుట్టూ ఉన్న బంధువులు మీ ఆవిడ్ని ఏమంటారు? నిన్నే సయ్యద్ అనేవాడిని ఒకటి జైలుకి వెళ్ళాడు. 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అతని భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి వస్తాడా? చూస్తాడా?